45 కాయలతో మామిడికాయ పచ్చడి అయితే ఈ సంవత్సరానికి గాను పెడుతున్నాము. వీటి కోసం అన్ని ముక్కల్ని సమానంగా కట్ చేసుకొని లోపల ఉన్న జీడిని ఆ పైనున్న పొరని తీసేసి బాగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా 5-6 గంటల సేపు ఫ్యాన్ కింద గాలాన్నిచ్చుకున్న తర్వాత ముక్కలన్నిటిని ఒక మానిక సహాయంతో కొలుచుకుంటున్నాము. ఇక్కడ మాకు గాను ఈ మానిక 2 కేజీలు పడుతుందంటండి. అందుకని 10 సార్లు అయితే కొలుచుకున్నాము. సో 20 కేజీలు అయితే అయ్యాయి. ఈ 20 కేజీల పచ్చడి కోసము దీంట్లోని 2.5 కేజీల వరకు కూరకారం అయితే వేస్తున్నాము. ఇవి లావులు సన్నాలు కలిపి పట్టించిన కూరకారము. ఆ కారం వేసుకున్న తర్వాత దీంట్లోనే 2 కేజీల వరకు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. కొంచెం దంచుకోవాలి, కొంచెం విడిగా వేసుకోవాలి. ఆ తర్వాత 2.5 కేజీల వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈ మానికతోనే మేమైతే కొలిచి పెట్టుకుంటాము. మరి మీకు ఎలా వీలుంటే అలా కొలిచి పెట్టుకోండి. మాకైతే ఈ మానికల లెక్కే చేసుకుంటాము. ఇలా సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోని ఒక 1/4 కేజీ వరకు మెంతిపిండిని అయితే వేసుకుంటున్నాము. 1/4 కేజీ మెంతుల్ని ఆడించుకొని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాము. ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఆవు పిండి వేసుకుంటారు. ఆవు పిండి వేసుకుంటే వేడంటారు కదా, టేస్ట్ ఉన్నా సరే మేమైతే ఆవు పిండి అనేది వాడమండి. 150 గ్రాముల వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇది కూడా ఇంట్లో పట్టించుకున్న పసుపే. ఈ పసుపును కూడా వేసేసి ఒకసారి వీటందరినీ కూడా పొడిగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ సమానంగా బాగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద బేషన్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 కేజీల ఆయిల్ పోసి ఆ ఆయిల్లోని ఈ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి ముంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ముక్క అనేది గట్టిగా ఉంటుంది, పాడవకుండా మెత్తపడకుండా ఉంటుంది. సంవత్సరం పాటు బయట ఉన్నా సరే ఇలా ముక్కలన్నింటినీ ఒకసారి ఆయిల్లో తడిపి తీసుకొని మనం పట్టించుకున్నటువంటి పొడి మసాలాలో ఈ విధంగా దొల్లించుకున్న తర్వాత మనం పెట్టుకోవాలి అనుకుంటున్న జాడీలో అయితే వేసేసుకోవాలి. ఇలా జాడీలో స్టోర్ చేసుకోవడం వలన అన్ని ముక్కలకి కూడా సమానంగా పడతాయండి ఉప్పు కారాలు అనేవి. మేము ఎప్పుడు ఇదే పద్ధతిలో ఫాలో అయ్యి చేస్తూ ఉంటాము. మీకు కూడా నచ్చినట్టయితే ఇదే పద్ధతిలో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా వెల్లుల్లిపాయి, ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి ఇలా అన్నిటిని కూడా పట్టించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా జాడీలో చక్కగా వేసేసుకోవాలి. మామిడికాయ పచ్చడి అంటే ఆషామాషా కాదండి. ఎలా పడితే అలా పెడితే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది. ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా చక్కగా జాడీలోకి అయితే పెట్టేసుకున్న తర్వాత నిండుగా ఉంది కదా, రేపటికైతే ఏముండదు. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా మూత పెట్టి దీనిపైన ఒక క్లాత్ అయితే వేసి పెట్టేస్తాము. 3వ రోజు అయితే దీన్ని ఓపెన్ చేద్దాము. ఈ విధంగా క్లాత్ పెట్టి పక్కన ఉంచేసుకుందాము. ఈరోజు 3వ రోజు అండి. దీంట్లో చూస్తున్నారు కదా, నిన్న పెట్టినప్పుడు మనము పచ్చడి పైకల్లా ఉంది, కొంచెం కుంగిపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ఒక తెడ్డు అయితే తీసుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో ఇలా పచ్చడిని అయితే బాగా కలుపుకుంటాము. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇంకొంచెం ఊరిన తర్వాత మళ్ళీ చూద్దాం. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.